చెప్పేది ఏంటంటే దో హీ బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ, ఆయన సీనియర్ న్యాయవాది. అండి. అంటే ఫస్ట్ థింగ్ ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ వి ఆర్ టోటల్లీ విత్ ది స్టూడెంట్స్. మేము చాలా దీని పట్ల చాలా సెన్సిటివ్గా సింపథెటిక్గా రెస్పాన్సివ్గా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే మనం ఒక్కసారి మేము స్టూడెంట్స్ పట్ల సెన్సిటివ్గా లేకుండా ఉన్నా ఎక్కడైనా ఇరెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి సందర్భం లేదు. ఏదైతే మనం దీన్ని అన్నిటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న దానికి కారణం మనకు కోర్ రీజన్ ఏంటి? నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్. అది మే 3వ తారీఖున ఎగ్జామ్ జరిగింది. ఆ వెంటనే బై ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే ఇందులో పేపర్ లీక్ జరిగిందని చెప్పి సమాచారం వచ్చిన వెంటనే దాన్ని ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సమాచారం అందిన వెంటనే దాని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేయటం, కేసు బుక్ చేయటం, స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్ కి యొక్క కేసుని అప్పగించటం, ఆ తర్వాత అధికారికంగా విత్ ఇన్ ఏ వీక్ దీన్ని బై మే 12th దీన్ని అధికారికంగా నీట్ను రద్దు చేస్తున్నామని చెప్పటం, అదే విధంగా ఆ వెంటనే మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ కి డేట్ ప్రకటించటం, అది సజావుగా సాగేలా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవటం, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ని జరపటం, దాని యొక్క ఫలితాలు రావటం. ఇది ఒక సైడ్ రిషి గారు. ఇంకొక వైపు చూస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యింది. వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పగించటం, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 13 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయటం, ఆ యొక్క ఎంక్వైరీ కూడా జరుగుతా ఉంది. దానికి సంబంధించి మొన్న మన ప్రధాని మోడీ గారు దీని మీద ఫాస్ట్ ట్రాక్, ఇప్పటికే ఒక స్ట్రింజెంట్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ తీసుకొచ్చింది కూడా ఎన్డీఏ గవర్నమెంట్, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. దీన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అంతకుముందు ఇప్పుడు యాగి చేసేటువంటి రాహుల్ గాంధీ అలాగే యూపీఏ గవర్నమెంట్ లో 2004 నుంచి 2014 వరకు అనేక రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో పేపర్ లీక్స్ అయినప్పటికీ ఎప్పుడు కూడా ఒక జాతీయ ఎగ్జామినేషన్ యాక్ట్ అంటే నేషనల్ ఎగ్జామినేషన్ యాక్ట్ వాళ్ళు తీసుకురాలేదు. అది తీసుకొచ్చింది కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రోజు ఆ యాక్ట్ ను కూడా మరింత కఠినంగా చేస్తూ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయటమే కాదు, విత్ ఇన్ 3 months దీని మీద ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరో తేల్చాలనేటువంటి విషయమే కాదు, ఎవరైతే దీంట్లో గిల్టీ ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించేటువంటి మరింత కఠినమైనటువంటిది కూడా నిన్న కేబినెట్ లో నిర్ణయం. అది రేపు మండే అది కూడా బిల్ అవ్వబోతుంది. ఇది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చేసేటువంటి పని, ఒక రెస్పాన్సివ్ గవర్నమెంట్ చేసేటువంటి పని. అదే మాదిరిగా ఇప్పుడు ఇంకో పక్క చూద్దాం, స్టూడెంట్స్ పట్ల మేము ఎంత దీనిగా ఉన్నాము అంటే ఇవాళ మన దేశమే ఒక ఇన్నోవేషన్స్ హబ్ ఇవాళ మొత్తం ప్రపంచంలో. దాని పట్ల కొన్ని రాజకీయ పార్టీలకు అభద్రతా భావం ఉంది, వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అందుకే ఈ యొక్క ముసుగులో జరిగినటువంటిదే లాస్ట్ 3 days డ్రామా ఇన్ ఢిల్లీ. రిషి గారు, ఇది నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కానీ మీరు డ్రామా అన్నారు, అక్కడ విద్యార్థులు కొంతమంది పాల్గొన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీరు కేవలం సీజేపీకి సంబంధించిన నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రామా అంటున్నారా? వీళ్ళందరినీ కలిపి డ్రామా అంటున్నారా? మేము నిరసనలకు వ్యతిరేకం కాదు. మన ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రొటెస్ట్ చేయొచ్చు, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయొచ్చు, వారి యొక్క డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు పెట్టొచ్చు. వీటికి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ వ్యతిరేకం కాదు. కానీ ఆ ముసుగులో జరిగినటువంటిది ఇవాళ మనం చూస్తే మంత్రుల యొక్క డెలిగేషన్ జేపీ నడ్డా గారు కానీ జితేంద్ర సింగ్ గారు కానీ మొన్న మనకు వాంగ్చుక్ ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా కూడా మన యొక్క ప్రభుత్వం తరపున మేము ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటున్నాం అన్నది కూడా వారికి హాస్పిటల్ వెళ్ళి నివేదించడం. ఇది సిజేపీకి, సోనం వాంగ్చుక్ కి, కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి బియాండ్ వెళ్ళిపోయిందని ప్రధానమంత్రి గారికి అర్థమైంది కాబట్టే వారు బ్యాక్ టు బ్యాక్ 2 వీడియోలు ఆ యువతతో తను డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారు. అది అర్థం కాకపోతే బహుశా ఈ వీడియోలు వచ్చి ఉండవు. లేదు, అది కాదు. మేము రాజకీయం చేస్తున్నటువంటి పార్టీలని
విద్యార్థుల యొక్క ఇష్యూస్ ని రెండు వేరువేరుగా చూడాలి ఋషి గారు. అందుకే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు యువతని అడ్రస్ చేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి యువతని అడ్రస్ చేస్తూ, విద్యార్థుల్ని అడ్రస్ చేస్తూ, Fine. వారి యొక్క కేవలం ఎగ్జామినేషన్ వెంకట్ గారు. కాదు భవిష్యత్తును ఉద్దేశిస్తూ ఋషి గారు. మాట్లాడినటువంటి సందర్భం. కానీ మీరు ఇప్పుడు చూడండి రాజకీయం ఏం జరుగుతుందో చూడండి ఋషి గారు. మనం సైమల్టేనియస్ గా రెండు ఫ్రేమ్స్ చూడాలండి. విద్యార్థులది ఒకవైపు, రాజకీయం ఆ ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయం ఒకవైపు. ఈవేళ మనకి ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్నారో, ఏదైతే ఆప్లో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వారు ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని చూడాలి. అయినప్పటికీ ఎక్కడా కూడా ఈగోస్ కు వెళ్ళలేదు ఈ ప్రభుత్వం. ఈ రోజు జేపీ నడ్డా గారు కానీ లేదా జితేంద్ర సింగ్ గారు కానీ మా కార్యాలయాలు కాదు గవర్నమెంట్ ఋషి గారు. వెంకట్ గారు, సో రేణుక్ గారు వస్తారు. ఋషి. రేణుక్ గారు ఒక్క నిమిషం. రేణుక్ గారు మళ్ళీ మాట్లాడదాం వీళ్ళిద్దరు మాట్లాడాక. ఒకటి వెంకట్ గారు, దీన్ని ఒక పొలిటికల్ లెన్స్ లో చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, స్టూడెంట్స్ లెన్స్ లో చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, పొలిటికల్ అంటే అపోజిషన్స్, గవర్నమెంట్ లెన్స్ లో చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? వీళ్ళు అడుగుతోంది సరే, మీరు డిమాండ్ చేస్తోంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఋషి గారు, ఫస్ట్ థింగ్